వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న భారత రాష్ట్ర సమితి వరంగల్ పార్లమెంట్ నియోజక అభ్యర్థి మారేపల్లి సుధీర్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసింది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని విమర్శించారు. నేను ఎంపీగా గెలిచిన ఒక కార్యకర్త వలె పనిచేస్తానని అన్నారు. పార్టీని నాయకత్వాన్ని మోసం చేసి వెళ్లిన నాయకులకు తగిన బుద్ధి ఓటు రూపంలో చెప్పాలి అని సూచించారు. బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచి అధికారం కోసం పార్టీ మారిన కడియం శ్రీహరి వెంటనే రాజీనామా చెయ్యి, నేను జడ్పీ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తా, ఇద్దరం కలిసి పోటీ చేద్దామని సవాల్ విసిరారు. మనిషి అయితే అలా రాజీనామా చేసుకోరు, ఏ పార్టీ అవ్వాలి పార్టీ పోవాలని మొత్తాన్ని మేము అడలేం. కానీ వాళ్ళు నాయకులు కాదు, వాళ్ళ స్వార్థం కోసం పనిచేసినటువంటి కొంతమంది ఉంటారు, వాళ్ళు పోవాలి. తర్వాత ముఖ్యంగా చెప్తా ఉన్నా, ఆ డబ్బీ క్యాండిడేట్ ఉన్నది కాంగ్రెస్ ఆమె, ఆయన తండ్రి సాగు బిడ్డ ఆమెనేమో మాట్లాడతారు ఇక్కడ, ఆయననేమో ఆరు రమేష్ ఏమో ఆమె గుంటూరు అంటారు. నాకు గుంటూరు సంగతి తెలియదు. ఈయన అత్తగారు గుంటూరు అంటాను. అసలు ఈ రాష్ట్రమే కాదు, ఈ రాష్ట్రం అదే కాదనేది. తర్వాత పోతే ఈయనేమో అవినీతి పరుడు, భూ కబ్జాదారుడు, భూబకాసుడు అని ఆమె అంటుంది. మరి ఈయన ఎంత భూబకాసాడో తెలియదు. ఇక కళ్యాణ్ గారు అంటాడు, అరే రమేష్ నీకు ఇవి చేసినా అవి చేసినా మరి అన్నింటికి అప్పుడు పైసలు ఏమైనా ఇచ్చినాక ఆ లెక్కలు మొత్తం లోగుట్లంతా పెరమాల కనుక. కాబట్టి నేను ఒకటే చెప్పాల్సిన కళ్యాణ్ గారు ఆయన బిడ్డ గారు నాకు పోటీ ఉంటే కళ్యాణ్ గారిని నిలబడాలి. ఇంకా బీఫామ్ గుడికెళ్ళే వాళ్ళకు ఆ బీఫామ్ మధ్యలో కూడా మార్చుకొని రావాలి. గణపురం నియోజకవర్గంలో రాజీనామా చేయాలి. నేను అన్నపూర్ణ జిల్లా పరిషత్ చైర్మన్ ఇప్పటికున్నా నేను కూడా రాజీనామా చేస్తా, ఇద్దరు కలిసి నిలబడాలి. వరంగల్ని నాశనం చేసి కాదు, యావత్ తెలంగాణ నాశనం కావాలనేటువంటి కంకణం కట్టుకొని కళ్ళల్లో మంచిగా మంచిగా ఉన్నటువంటి తెలంగాణలో కళ్ళు సంసారం పద్ధతి కళ్ళల్లో నిప్పులు పోసుకున్నట్టు నిప్పులు పోసుకొని ఇవాళ తెలంగాణను వరంగల్ను నాశనం చేసేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది. దానికి తగిన జవాబు వరంగల్ ప్రజలు చారిత్రాత్మకమైన నిర్ణయం చేయబోతా ఉన్నారు. ఆ చారిత్రాత్మకమైన నిర్ణయంలో కూడా మీరు అందరూ కొట్టుకోపోతారని చెప్తా ఉన్నా. వీళ్ళు కొట్టుకోకూడదు ఖాయం. మీ అందరు కార్యకర్తలు కూడా అందరూ కూడా గెలవబోతా ఉన్నారు ఈ సందర్భంగా చెప్తా ఉన్నారు. కాబట్టి అదే కాదు, వినయన్న గారు ఒక గ్రామం అని చెప్పిన కదా, కొద్ది కాలంలో మన ముందరికి ఒక పెద్ద నాయకుడిగా రాబోతారు, రావాలని కోరుకున్నామని అన్నారు. ఎందుకంటే వినయన్న ఉన్నారో అదే విధంగా పనిచేస్తాము, పనిచేయడానికి సిద్ధంగా ఉంటాము. త్వరలో కొంచెం అమావాస్య వస్తుంది, కొద్దిసేపట్లో చీకటి కట్టినట్టు అట్లా సూర్యగ్రహణం పట్టినట్టు వస్తుంది. కానీ మంచి రోజులు మనమే ఉన్నాయి. ఇవాళ ఏ సర్వే రిపోర్ట్ చూసినా ఎక్కడ చూసినా వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం మాత్రం బీఆర్ఎస్ పార్టీ. మనందరం గెలవబోతాము, కార్యకర్తలు మనందరం గెలవబోతా ఉన్నాం. కాబట్టి ఉద్యమ నాయకులు ఉన్నారు ఇక్కడ, ఉద్యమానికి ఊపిరినటువంటి వరంగల్ జిల్లా. కాబట్టి తప్పకుండా ఇక్కడ గెలుస్తాం మనం. కానీ కొన్నిసార్లు బాధ అనిపిస్తుంది, ఏంటంటే ఉద్యమంలో ఉండరు ఇక్కడ. ఆ ఉద్యమ నాయకులు అందరూ కూడా మీతో కార్యకర్త కూడా ఉద్యమం ఎట్లయితే కలిసి పనిచేసినామో అదేవిధంగా పనిచేస్తాము. మన నాయకుడిని మరొకసారి గెలిపించుకుంటాము. ఇక్కడ హన్మకొండలో ఉన్నటువంటి కొంచెం బాగున్నది, మాకు కూడా బాగున్నది. కూడా వైద్య నేను మాజీ కూడా వైద్య ఉన్నారు. ఏదో వినయానికి కళ్ళల్లో ఆనందం కూడా, మా కళ్ళలో ఉన్న ఆనందం కూడా అన్నా. వినయన గెలవాలి, ఆ ఆనందం కోసం మేము కూడా ఎదురు చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆ యొక్క ఆలోచన రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఉద్యమం ఒక దివిడిలాగా వెలగాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రతి కార్యకర్తలు తన లోపల రగిలేటువంటి ఒక విప్లవ జాలను ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి తెలంగాణ పోరాటాన్ని మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై భారత్. నాకు ఉద్యమ సభలో ఒకసారి జై తెలంగాణ అనేటట్టు నాకు ఆలోచన ఉండేది ఎప్పుడు మాట్లాడినప్పుడు కూడా. ఎందుకంటే నేను 3 సార్లు జైలు కూడా పోయినా. అప్పుడు అదే విధంగా మీరు కూడా నేను జై తెలంగాణ అంటే మీరు అందరూ కూడా జై తెలంగాణ అనాల్సిందిగా కోరుకుంటున్నాను. జై